జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూడా మళ్ళీ ఇంకో మంచి రెసిపీ తోటి వచ్చేసానండి. ఎస్పెషలీ మళ్ళీ పిల్లలే టార్గెట్. చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఏంటి అంటే మినీ చాకోలవా బైట్స్. చాకోలవా కేక్ అంటే పిల్లలేంటి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే, నాకైతే చాలా ఇష్టం. పిల్లల పేరు చెప్పి నేను కూడా తినేస్తుంటాను అనమాట. అది ఓపెన్ సీక్రెటే కదండి, అది అందరికీ తెలిసిందే. సో నా కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, ఒక గ్లాస్ వామ్ మిల్క్ తీసుకోవాలి. కొంచెం వామ్ ఉండాలి, మరీ పోక్కర్లేదు. కాచి చల్లార్చినవే మళ్ళీ మనం వాడుతున్నప్పుడు ఒకసారి కొంచెం వేడి చేసుకోవాలి. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నేను మీకు. కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, బేకింగ్ పౌడర్, మళ్ళీ బేకింగ్ సోడా. ఎప్పుడు కూడా బేకింగ్ పౌడర్ ఎక్కువ, బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేయాలి, కానీ కేక్స్ అన్నిట్లోనూ రెండు పడతాయి. ఇది ఒక హాఫ్ గ్లాస్ వెజిటబుల్ ఆయిల్ అండి, అంటే ఏమీ స్పెషల్ ఫ్లేవర్ లేనిది. అండ్ హాఫ్ గ్లాస్ మళ్ళీ షుగర్, ఒక స్పూన్ వైట్ వినిగర్. ఇవన్నీ మనం ఈ బౌల్లో కలుపుదాం అనమాట. నేను మీకు ఇవన్నీ చూపించే లోపల పాలు కొంచెం ఎక్కువే వేడెక్కాయి, బట్ నాట్ విత్ స్టాండింగ్ చల్లారిపోతాయిలే అని వేసాను. అంటే పైన ఫ్యాన్ కూడా ఉందిలేండి. ముందు షుగరు, ఆయిల్, పాలు మూడు కూడా మంచిగా బ్లెండ్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం విస్కర్ తోటి. షుగర్ తొందరగానే అయిపోతుంది, అందులో పాలు కూడా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి టైం తెలీదు, అయిపోతుంది. ఇది వినిగర్ జస్ట్ ఒక టీ స్పూను. అదేం పెద్ద మస్ట్ అండ్ షుడ్ ఇంగ్రీడియంట్ అయితే కాదండి, అది లేకపోయినా పర్వాలేదు, వేస్తూ ఉంటారు, అందుకని నేను వేసాను. అంతేగాని అది లేకపోతే ఇది అవ్వదు అన్నట్టుగా అయితే ఏమీ లేదు. అదే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే కంపల్సరీగా వేయాలి, అవి లేకపోతే బేకింగ్గా అవ్వదు. బట్ వినిగర్కి అంత సీన్ లేదనమాట. సో వినిగర్ అన్ని ఆ మూడు వేసిన తర్వాత మనం కొంతసేపు ఇలా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. కొంచెం విగరస్గా బ్రిస్క్గా కలుపుకుంటే తొందరగానే మెల్ట్ అయిపోతుంది. సరే, ఇది మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే ఉన్నాయో, మైదా పిండితోటి చేస్తారు బేసికలీ కేకులు అంటే, బట్ నేను గోధుమ పిండితో చేస్తున్నాను, కొంచెం హెల్దీయా వర్షన్ అని. ఇంకా హెల్దీయా వర్షన్ కావాలి అని ఎవరైనా అనుకుంటే, గ్లూటెన్ ఫ్రీ కావాలి అని అనుకుంటే రాగి పిండితోటి కూడా చేసుకోవచ్చు, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ నేను మటుకు ఇలా మధ్యస్థంగా అటు మైదా కాదు, ఇటు రాగి పిండి కాదు, గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు తేడా అయితే ఏమీ తెలీదు. నేను సాధారణంగా కేకులు అవి కూడా ఎక్కువగా గోధుమ పిండితోటే చేసేస్తూ ఉంటాను. అలాగే అది 1 కప్పు మనం, అదే 1 గ్లాస్ మనం గోధుమ పిండి తీసుకుంటే 1/4 గ్లాస్ కోకో పౌడర్ తీసుకోవాలి, 1/4 వంతు. ఇదేమో 1/4 టీ స్పూన్, పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసాను. ఇప్పుడు 3/4 వంతు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మంచిదన్నమాట. ఎయిర్ ఇన్కార్పొరేట్ అయ్యి మంచిగా సాఫ్ట్గా ఫ్లఫీగా కేక్ మనకి రావడం కోసం అని ఒకే డైరెక్షన్లో కలపమంటారు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. యాక్చువల్లీ నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాటర్ తక్కువే ఉంది. ఎక్కువ బ్యాటర్ ఉండి పెద్ద కేకులు అవి చేస్తాను చూడండి, దానికైతే ఇంకా సీరియస్గా ఫాలో అయిపోవాలి. ఇవి బైట్సే కదా, పర్వాలేదు వచ్చేస్తాయని. అది చేసి 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 కొంచెం ప్రాక్టీస్ మీద కొంచెం కేర్లెస్నెస్, అంతకన్నా ఏం లేదు. దీన్ని మనం ఈ పనియారం చేసే దాంట్లో చేస్తున్నాము, అందుకని దీన్ని కొంచెం గ్రీస్ చేస్తున్నాను. చేయకపోయినా కూడా నాన్ స్టిక్ కాబట్టి వచ్చేస్తాయి, బట్ స్టిల్ ఎందుకైనా ఛాన్స్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఈ గ్రీస్ చేయగానే నేను స్టవ్ ఆన్ చేశాను. యాక్చువల్లీ ఆన్ చేయకుండా ముందు ఇది బ్యాటర్ వేసుకుని హాఫే ఫిల్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం దీని మధ్యలో చాక్లెట్ పెడతాం, డార్క్ చాక్లెట్ పీసెస్, అవి కూడా పెట్టిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ అదొక టిప్పు. నెక్స్ట్ టిప్పు, ఈ మధ్యలో 3 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 3 హోల్స్లోనూ లాస్ట్లో ఫిల్అప్ చేసుకోవాలి. నేను ఒకటి వేసాక నాకు గుర్తొచ్చింది ఓహో అని, అందుకే సైడ్స్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను. ఆ 3 హోల్స్లోనూ వేసినవి తొందరగా బేక్ అయిపోతాయి అన్నమాట. ఇది కేక్ అనే కాదండి, మనం మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదా దోస పిండితోటి, దాంతో కూడాను.
అవి కూడా అంతే, మధ్యలో 3 తొందరగా అయిపోతాయి, అందుకని అవి లాస్ట్లో ఫిలప్ చేసుకోవాలి. ఇదిగో డార్క్ చాక్లెట్ పీసెస్ అలా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నిటి మధ్యలోనూ కొంచెం కొంచెం డార్క్ చాక్లెట్ పెట్టుకుంటే అది బేక్ అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేస్తే ఇవి లోపల నుంచి లావాలాగా ఈ డార్క్ చాక్లెట్ కారుతుంది అనమాట. అది ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు అలా తినడానికి. మా పిల్లలకి చిన్నప్పుడు నేను చాలా ఎక్కువ ఇలా బైట్స్ లాగా చేయలేదు, కానీ కేక్ లాగానే చేసేసేదాన్ని. ఇద్దరు కూర్చునేవారు. అది మిగిల్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టి తినే టైపు కాదండి ఇది. అది ఆ వేడి వేడి మీద ఉండగానే అలా కట్ చేస్తేనే అది లావా కారుతుంది. కొంచెం చల్లారితే అది మళ్ళీ గట్టిపడిపోతుంది అనమాట. సో వాళ్ళు తినే అంతే కొంచెమే చేసేదాన్ని ఆ కాసేపటి కోసం. అలా తినేసి అవగొట్టేసేవారు అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మజా రాదు అది. సో వీటిపైన మళ్ళీ మనం కొంచెం కొంచెం బ్యాటర్ వేసి ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటే మీకు టెన్షన్ లేకుండా అవుతుంది. లేకపోతే బేక్ ఇంకా అవ్వకుండానే కింద మాడడం, కొంచెం నల్లగా అవడం స్టార్ట్ అయిపోతుంది. లక్కీలీ నాకు మాడలేదు, నేను ముందు పెట్టినా కూడా చిన్న బర్నర్ మీద పెట్టాను, అది సిమ్లో పెట్టాను. సో అందువల్ల మాడలేదు. బట్ ఎందుకైనా మంచిది ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని, ఎంత ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత మాడిపోతే మనకు చాలా బాధగా అనిపిస్తుంది కదా, అందుకని ముందే వార్న్ చేస్తున్నాను మీకు. ఇలా చేసుకునే మాట అయితే, అదే డైరెక్ట్గా బేక్ చేసుకుంటాము అనుకుంటే దానికైతే ప్రాబ్లమే లేదు. ఒకవేళ ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరిది వాళ్ళకే ఇండివిజువల్ కప్స్లో పెట్టి బేక్ చేసేస్తే అప్పుడు ఎవరి కేక్ వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే చెప్పాను కదా, లావా తొందరగా మళ్ళీ ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇక ఒక చిన్న బౌల్ ఉంటే నా దగ్గర, అది కూడా గ్రీస్ చేశాను. గ్రీస్ చేసి దాంట్లో బేక్ చేసేస్తున్నాను నేను. అన్నీ అలాగే బైట్సే చేయాలని ఏమనుకోవట్లేదు, బైట్స్ ఉత్తినే మీకు చూపించడం కోసం చేశానండి. మా పిల్లలు పెద్దవాళ్ళే కదా, వాళ్ళకి అలా బైట్స్ లాగా చేసి పెట్టాల్సినంత ఏజ్లో అయితే లేరు. చిన్నపిల్లల కోసం మీరు ఎవరైనా ట్రై చేస్తారేమో అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఏజ్ గ్రూప్ 25 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఎస్పెషలీ. సో వాళ్ళకి చిన్నపిల్లలే ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసమని నేను ఇలాగా స్పెషల్గా ఈ బైట్స్ లాగా చేసి చూపించింది. ఇలా పెద్దగా చేసేసుకుంటే మటుకు ఇలా ఇంతేసి కప్పులో ఒక 2-3 పెట్టుకుని, అంటే డిపెండింగ్ అపాన్ ఎంతమంది తింటున్నారు అన్న దాన్ని బట్టి ఆ బ్యాటర్ని అలాగా డివైడ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని కూడా నేనేమి ఓవెన్లో పెట్టి అయితే చేయలేదండి బేకింగ్. జస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, అందులో పెట్టి ఒక 5 to 6 minutesలో బేక్ అయిపోయింది. అందులో పెడితేను చాలా తక్కువ బ్యాటర్ ఉంది కదా. ఇదిగో ఇవి రెడీ అయిపోయి ఇవి తీసి పక్కన పెట్టాను. చాలా వేడిగా ఉంది, ఓపెన్ చేసి చూపిద్దామంటే. సరే ఇది కూడా కేక్ రెడీ అయిపోయిందండి వితిన్ 5 to 6 minutes. అది కూడా చాలా వేడిగా ఉంది. అదిగో మీకు లావా కనిపిస్తుంది కదా. ఇదైతే నేను ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేసి చూపించలేను. ఎవరు మా 3 పిల్లల్లో ఎవరు తినాలనుకుంటే వాళ్ళు ఆ టైంలో ఇంకొకసారి మైక్రోవేవ్లో కానీ లేకపోతే ఎందులోనా పెట్టి మళ్ళీ వేడి చేసుకోవాలి, లేకపోతే అది ఆ టైంకి ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్.